అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. రాబోయే పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా చిన్నప్పటి తనాన్ని గుర్తు చేసుకుంటే బతుకమ్మ అంటేనే ఒక పండుగ. ఆ పండుగ వాతావరణంలో పూలను పూజించే ఒక తెలంగాణ సంస్కృతి మనకున్నది. అది మరి ఒకప్పుడు బతుకమ్మను చాలా వేడుకగా ఊర్లలో గ్రామాలలో మంచిగా జరుపుకునే వాళ్ళం, పట్టణాల్లో కూడా మన చిన్నతనంలో. కానీ ఈ ఆంధ్ర పాలకుల చేతుల్లో బతుకమ్మ ఇబ్బంది పడి బతుకమ్మ అంటేనే మరి ఆడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఒక మంచి పాత్ర పోషించింది. తెలంగాణ బతుకమ్మ ఉద్యమ రూపంలో బతుకమ్మను ఎత్తుకొని మా తెలంగాణ మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి, మా బతుకమ్మ పండుగ మాకు కావాలి, మా బతుకమ్మ పండుగను అధికారికంగా మేము నిర్వహించుకోవాలి, మా అక్క చెల్లెలు బతుకమ్మ పండుగను ఆనవాయితీగా జరుపుకుంటున్నారు, అట్లా కాకుండా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మనం పోరాటంలో కూడా బతుకమ్మలు ఎత్తి ఉద్యమాలు చేసినాం. రాస్తా రోకోలలో కూడా బతుకమ్మను ప్రధాన పాత్రగా పెట్టి బతుకమ్మ ఆడినాం. రైలు రోకోలో కూడా బతుకమ్మను రైలు పట్టాల మీద పెట్టి బతుకమ్మ ఆడినాం. అలాంటి బతుకమ్మను అప్పుడు బతుకమ్మ అంటేనే తెలియనట్టుగా నటించే ఆంధ్ర పాలకులు కూడా ఈ బతుకమ్మ ఏందో తెలుసుకునే పరిస్థితి తీసుకొచ్చినాం. 60-70 దేశాలలో కూడా బతుకమ్మ ఆడే పరిస్థితిని తీసుకొచ్చినాం. ఎక్కడ తెలంగాణ మహిళలు ఉంటే అక్కడ బతుకమ్మ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం రావాలి, మా బతుకమ్మ పండుగ రావాలని చెప్పేసి వారు డిమాండ్ చేసిన పరిస్థితులను గతంలో గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మను ఒక ఆడబిడ్డలాగా భావించి, ఒక దేవతలాగా భావించి పూలను పూజించే సంస్కృతి ఒక తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. పూల పండుగను, పూల జాతరను ఘనంగా చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రిగా వారు అధికారికంగా ఈ పండుగను, అంటే ఒకప్పుడు ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడాలంటే హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి నుండి ట్యాంక్ బండ్ మీద ఘనంగా గర్వంగా మా అక్క చెల్లెలు సప్పట్లు కొట్టుకుంటూ తెలంగాణ జాతరను పండుగను చేసుకునే పరిస్థితి వరకు గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అది మన అక్క చెల్లెలకు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన ఒక వరం, ఒక పండుగను మన కానుకగా ఇచ్చి ఆడబిడ్డలందరినీ కూడా గర్వంగా తలెత్తుకునే విధంగా చేసింది గౌరవ కేసీఆర్ గారు. నిజంగా కూడా తెలంగాణలో ఈ మనకున్న పాత 10 జిల్లాలు ఇప్పుడు 30 జిల్లాల వద్దకు సంబంధించి ఏంటంటే బతుకమ్మ పండుగ అయిందంటే ఆడపిల్ల పెళ్ళయిందంటే బతుకమ్మనే వాయినంగా, కోలలు వాయినంగా ఇచ్చే సంస్కృతి, ఇంత గొప్ప సంస్కృతి ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేదు. మరి అలాంటి సంస్కృతిని మనం భవిష్యత్ తరాలకు అందించాలి. అలాంటి సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించే విధంగా భవిష్యత్తులో కూడా మన పిల్లలు బతుకమ్మాడి వాళ్ళ తరాలకు అందించే విధంగా కూడా ఈ సంస్కృతిని పెంపొందించుకుంటూ పోవాలి. దానికి మనందరం కూడా వారసత్వాన్ని ఇచ్చే విధంగా కూడా మనందరం గర్వంగా పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా మనం బతుకమ్మను జిల్లాలో కావచ్చు, ఇక్కడ మన బతుకమ్మ తెలంగాణ భవన్ ముందు కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దానికి అందరూ కూడా చాలా మంది మహిళలు హాజరవుతూ ఉన్నారు. ఈసారి కూడా మనము 21వ డేట్ నాడు అమావాస్య రోజు ఫస్ట్గా మనము తెలంగాణ భవన్ ముందు కూడా మన బతుకమ్మ ఆడుకోబోతా ఉన్నాం. దానికి ముందుగా ఈ బతుకమ్మ పాటల రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. మరి దానికి ఒక 3 పాటలను కూడా రచింపజేయడం జరిగింది. ఆ 3 పాటలను కూడా ఒక 4-5 మాట్లాడిన తర్వాత రిలీజ్ చేసుకోబోతా ఉన్నాం. మరి అందుకే మరి బతుకమ్మ పండుగను జరుపుకునే విధంగా మన అందరం కూడా యావత్ తెలంగాణ ప్రజలకు, మా అక్క చెల్లెలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా మనందరం కూడా బతుకమ్మను వేడుకగా జరుపుకోవాలి. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని మీ అందరూ కూడా కోరుకుంటూ ఇప్పుడు కోవ లక్ష్మి గారు మాట్లాడాల్సిందిగా ఉంది. ఈరోజు తెలంగాణ భవన్లో మరి బతుకమ్మ కార్యక్రమానికి మరి కొన్ని పాటలు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి రాయించడం జరిగింది. మరి ఈరోజు మరి అవి ఆవిష్కరణ వీడియోస్ చేయడానికి కోసమే ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి మనమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఏదేమైనా కూడా ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో మరి బతుకమ్మ పండుగ అంటే గతంలో మరి మరుగున పడ్డవంటి బతుకమ్మని మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అన్ని మారుమూల ప్రాంతాలు, గ్రామాలు, ఇతర దేశాలకు మరి బతుకమ్మ పండుగ అనేది అందరికీ తెలిసినట్టు చేసినామంటే మన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా
శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మహిళల తరఫున ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా వచ్చేసిన పాల్గొన్నటువంటి మాజీ మంత్రివర్యులు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు సబితక్క గారికి, తర్వాత సునీతక్క గారికి, అక్క మన ఈ కార్యక్రమాన్ని వహిస్తున్నటువంటి ఉమ్మక్క గారికి, మన కవితక్క గారికి, తర్వాత మనోజ్ కవితక్క గారికి, తర్వాత అన్నగారు మన దేశపతి శ్రీనివాస్ అన్నగారికి, మా మహిళా సోదరుమణులకి అటు కూడా చైర్పర్సన్లకి, తర్వాత పద్మక్క డిప్యూటీ మన చైర్పర్సన్గా ఉన్నారు వారికి, మరి అక్క మాజీ మంత్రి వాళ్ళు మన ట్రైబల్ వెల్ఫేర్ సత్యవతి అక్క గారికి, తర్వాత నేను కూడా చైర్పర్సన్గా చేస్తాను, మాతో పాటు మా చైర్పర్సన్స్ అందరు కూడా వారికి కూడా నమస్కారం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముందున్నటువంటి మా సోదరుమణులకి అందరు కూడా శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషం. మేము కూడా మొన్న పద్మక్క గారు ఉమ్మక్క గారు ఫోన్ చేశారు. మేము మా కాన్స్టిట్యూన్సీ నుంచి రావాలంటే మాకు 5 గంటలు పడుతుంది. మార్నింగ్ 5 o'clock లేచి రావడం జరిగిందాక, ఎందుకంటే మాకు బతుకమ్మ పండుగ అంటే ఈరోజు వాస్తవంగా మా ట్రైబల్స్లో ఆదివాసులలో కూడా అసలు బతుకమ్మ ఆడరు, మాకు దండారి ఉత్సాహాలు ఉంటాయి. అయితే మా ఆదివాసులలో కూడా ఎక్కువ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి సార్ బతుకమ్మలకు అందరికీ మహిళా సోదరులకు బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడము, అట్లా మా వాళ్ళు అందరు కూడా మా ఆదివాసులందరూ కూడా ప్రతి గ్రామంలో మరి బతుకమ్మలు ఆడుతున్నారు చాలా చక్కగా. కాబట్టి ఈరోజు మాకు కూడా చాలా సంతోషం. మన సాంప్రదాయాన్ని, మన పద్ధతిని, మన సంస్కృతిని మరి ముందు తీసుకోవాల్సిన మా మహిళల సోదరిమణులు కాబట్టి ప్రత్యేకంగా అందరికీ నమస్కారం శుభాకాంక్షలు. మాజీ ఎంపీ కవిత గారు 1 నిమిషం మాట్లాడాలి. వేదికపై ఉన్న ముఖ్యులందరికీ మరియు చాలామంది మా మహిళా మండలి వచ్చింది మీ అందరికీ, మీడియా మిత్రులకి నమస్కారం తెలియపరుస్తా ఉన్నాం. ఇవాళ నేను ఉమ్మకు అందరికి ఫోన్ చేసి మన భవన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణలో ఉన్న అందరు మహిళల కోసము బతుకమ్మ పాటలు రేపు రిలీజింగ్ రావాలన్నప్పుడు కూడా చాలా సంతోషపడ్డాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ ఏవైతే మనము సీడీల ఆవిష్కరణ ఇవాళ ఉంది, ఇవాళ కాబట్టి అందరూ ఒక ఏకమైనాం. ప్రత్యేకంగా కోవలక్ష్మక్క ఎంతమంది మాట్లాడుతూ మీరే కాదక్క, మా దగ్గర కూడా మీరు ఎట్లయితే ఇది చేసుకుంటారో లంబాడలలో కూడా తీజ్ పండుగ అని చేసుకుంటాం. మీరు ఎట్లయితే ఇప్పుడు 9 రోజులు బతుకమ్మ అయితే అమ్మవారిని కొలుసుకుంటూ పూలను పూజించుకుంటూ ఎట్లయితే గ్రామాల్లో కులాలతీతంగా ఏ పండుగలకైనా ఏ కులం ఆ కులం పనిచేస్తారు పండుగ చేసుకుంటారో కానీ బతుకమ్మకు మాత్రమే గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అందరూ వీరు వారు నేను నువ్వు అనకుండా అందరు కూడా బతుకమ్మ పేర్చుకొని చెరువు దగ్గర బతుకమ్మ ఆడే ఏకైక అంటే అందరినీ ఏకం చేసి ఒకటే ఒక పండుగ బతుకమ్మ పండుగ. మేము కూడా మా గ్రామాల్లో తీజ్ పండుగ 9 రోజులు మీరెట్లా అమ్మవారిని కొలుస్తామో మేము కూడా అమ్మవారిని కొలిసి తీజ్ పండుగని 9 రోజులు పెళ్లి కాని ఆడపిల్లలు ఘనంగా జరుపుకునే పండుగ. అంటే మేము కూడా ఆ రోజులో హాలిడేస్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు మా తీజ్ పండుగ వస్తుందా, ఎప్పుడు ఊళ్ళలో పోదామా అని ఉంటుండే. కానీ ఇప్పుడు దసరా పండుగ వచ్చిందంటే మహిళలందరూ తప్పకుండా బతుకమ్మ ఆడడానికే ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయి, ఎప్పుడెప్పుడు గ్రామాలు చేద్దామా, 9 రోజులు ఎట్లా పూలందరూ అన్నదమ్ములను పంపించి పొలాలకో తోటకో గట్లకో పంపించి పూలన్నీ తెంపించుకొచ్చి బతుకమ్మని పెంచే గొప్ప సాంప్రదాయం. అంటే పూలను పూజించే పండుగ ప్రపంచంలోనే నేను అనుకుంటే ఏ దేశంలో లేదు. కానీ తెలంగాణ రాకముందు కూడా గ్రామాలు ఆడుతుండేటే. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని అధికారికంగా చేసి ఇవాళ సెక్రటరియట్ లాంటి ఆఫీసులు కావచ్చు, అన్ని ఆఫీసులలో ఎక్కడున్నా ఒకరోజు మీరు గమనించండి, మన వాట్సాప్లో సోషల్ మీడియా చూస్తే తప్పకుండా ప్రతి ఆఫీస్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా బతుకమ్మ ఆడే సాంప్రదాయాన్ని ఆ గొప్ప కార్యక్రమాన్ని మహిళల్ని గౌరవిస్తూ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిదే. దాన్ని మనందరం కొనసాగుతూ చేస్తూ ఉన్నాం. మనము 21వ తారీఖు నాడు అమావాస్య ఆదివారం నుంచి మన తెలంగాణ భవన్లో కూడా మనందరం కూడా పండుగ జరుపుకుంటాం. కాబట్టి ఇవాళ చాలామంది అంటే సమాచారం ఉన్నంత వరకు రాగలిగినారు. కాబట్టి మీడియా ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమం అయితే 9 రోజుల కార్యక్రమం ఉంటుందో దయచేసి దీన్ని ఆహ్వానంగా మన్నించి మీరందరూ సిటీలో అందుబాటులో ఉన్న అందరూ కార్పొరేటర్లు కావచ్చు, మిగతా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారో దయచేసి అందరూ హాజరు కాండి. మన సాంప్రదాయాన్ని మన పద్ధతులను గొప్పగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంకా చాటింపు అయ్యే విధంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ గొప్ప కార్యక్రమం ఏంటంటే 3 పాటలు అయితే ఈ రిలీజ్ కార్యక్రమం ఎవరు రాపించిన వాళ్ళందరూ కావచ్చు, ప్రత్యేక కేటీఆర్ గారికి మనస్ఫూర్తి, ఎందుకంటే నిన్న రామన్న అన్న మీరు కూడా రావాలన్నప్పుడు లేదమ్మా
ఇది మహిళలకు ఇచ్చే గౌరవం మన సాంప్రదాయం కాబట్టి మీరు ఇంతమంది ఉన్నారు, మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మొదలుకుంటున్న బతుకమ్మ పండుగకు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మెదక్లో కూడా బతుకమ్మ చాలా గొప్పగా ఆడతారు అక్క. గతంలో ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, మహిళా కార్పొరేషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్గా కూడా తను చాలా మంచి బాధ్యతలు నిర్వహించి మహిళల కోసం పనిచేసేటువంటి అక్క సునీతక్క గారు మాట్లాడవలసిందిగా కోరు. సభకు నమస్కారం. ఈనాటి ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమానికి సంబంధించిన పాటల సీడీని ఇనాగ్రేట్ చేసినటువంటి సందర్భంలో మరి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సోదరిమణి ఉమా గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ హోంశాఖ మంత్రులు, మరి ఎడ్యుకేషన్ మంత్రులు అయినటువంటి అక్క సవితక్క గారు, మరి అదేవిధంగా మాజీ మంత్రులు సత్యవతి గారు, మరి అదేవిధంగా మన కోవల్ లక్ష్మి గారు, అదేవిధంగా పద్మా దేవేందర్ రెడ్డి గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మరి మాజీ ఎంపీ కవిత గారు, అదేవిధంగా నా దేశపతి శ్రీనివాస్ గారు, మరి సుమిత్ర గారు, శ్రీదేవి గారు, శ్రవంతి గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరులందరికీ, మా సోదరులు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసినట్టు మా సోదరులందరికీ, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు మన తెలంగాణ భవన్లో మనం ఈ యొక్క బతుకమ్మకు అంటే రేపు అమావాస్య నుంచి 10 రోజులు ఆడుకునేటువంటి ఈ బతుకమ్మ కార్యక్రమంలో పాటల రిలీజ్కి మనమందరం కూడా ఇక్కడ జమ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పేసి తెలియజేస్తూ, నిజంగా మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ. మహిళలందరూ కూడా ఇప్పుడే మన కవిత గారు చెప్పినట్టుగా కులం మతం అనేది లేకుండా, బీద గొప్ప అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా కలిసి మెలిసి ఆడుకునేటువంటి గొప్ప పవిత్రమైనటువంటి పండుగ బతుకమ్మ. మరి దేవుడికి రోజు మనం పూలతో పూజ చేస్తాం, ఆ పూలకే పూజ చేసేటువంటి పండుగ, పవిత్రమైనటువంటి పండుగ మన బతుకమ్మ పండుగ. మరి ఈ బతుకమ్మ పండుగలో మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పద్మ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క మహిళ కూడా మరి మహిళల పార్టిసిపేషన్ ఎక్కువ ఉండి మహిళలందరూ బయటకు వచ్చి బతుకమ్మ ఆడుతూ ఆట పాటలతో మరి అదేవిధంగా బోనాలు ఎత్తుకొని మన ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడే దేశ విదేశాల్లో కూడా మరి బతుకమ్మకు ఒక గుర్తింపు అనేది కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఏంటంటే మనం ఆడుకునేటోళ్ళం ఇంతకుముందు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి మరి స్టేట్లో పార్టిసిపేట్ చేయడం, మరి అన్ని ఆఫీస్లో ఇప్పుడు సెక్రటేరియట్లు అనుకోండి, అసెంబ్లీ అనుకోండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా బతుకమ్మ ఆడే విధంగా ఆ మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని, ఉద్యోగ సమయం దాటిన తర్వాత ఆడుకునే విధంగా ఒక సంప్రదాయాన్ని తీసుకొని రావడం జరిగింది. జిల్లాలకు నిధులు కేటాయించడం జరిగింది, అదేవిధంగా గ్రామాల్లో కూడా పంపించడం జరిగింది. మహిళలందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఆడుకునేటువంటి ప్లేసెస్లో మంచిగా నీట్ చేసి, మరి అదేవిధంగా మనకు లైట్స్ ఏర్పాటు చేసి, మరి అదేవిధంగా మళ్ళీ అన్ని మెయిన్ కూడల్లో కూడా పెద్ద పెద్ద బతుకమ్మలు కూడా ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుకున్నట్టుగా అటువంటి బతుకమ్మలు కూడా ఏర్పాటు చేసి మంచి పాటలు అందించి ఆడుకునేటువంటి మంచి సౌకర్యాలు కూడా వారు కల్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే చాలా సంతోషించే విషయం ఏంటంటే చాలా మంది కొత్త బట్టలు కట్టుకోలేక బతుకమ్మకు దూరం అయ్యేటువంటి పరిస్థితిలో ఒక తండ్రిలాగా, ఒక కుటుంబ పెద్దగా, మరి మన పుట్టింటి సారేలాగా ప్రతి ఒక్క మహిళ కూడా చీరలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి బాధాకరం ఏంటంటే బతుకమ్మ చీరలు లేవు, బతుకమ్మ ఆడుకోవడానికి సౌకర్యాలు కూడా లేవు. పోయినసారి మేము కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా మేము అధికారుల పైన ఒత్తిడి తెచ్చినా వారు ఎటువంటి సౌకర్యం, లైట్లు వేయలేదు, కనీసం ఆడుకోవడానికి ప్లేసెస్ కూడా నీట్ చేయలేదు, మరి కనీసం పాటలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండే. అప్పుడు మన ఉన్నటువంటి నాయకులు అవన్నీ కూడా సౌకర్యాలు కల్పించడం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మనందరం కూడా ఆరోగ్యంగా భావించేటువంటి మన తెలంగాణ తల్లి చేతిలో కూడా బతుకమ్మను పెట్టి మరి ఒక మన నిలువుటద్దంగా నిలిపినటువంటి మరి మన కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తూ మన సంస్కృతి సంప్రదాయాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది, మన భావి తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. ఎందుకంటే ప్రతి మహిళ కూడా మనం గుర్తు చేసుకోవడం జరిగింది, మాకు పుట్టింటి సారా రాలేదు,
మాకు సౌకర్యాలు కూడా కల్పించలేదు బతుకమ్మ ఆడుకోవడానికి అని చెప్పేసి గుర్తు చేసుకోవడం జరిగింది. తప్పకుండా మళ్ళీ మన కేసీఆర్ గారిని తీసుకొచ్చుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వైభవంగా జరుపుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి భవన్లో మరి ఒక పాటలు రిలీజ్ చేసినటువంటి ప్రతి ఒక్క పాటను కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ నియోజకవర్గానికి కూడా పంపిస్తే మన మహిళలందరూ కూడా దాన్ని పెట్టుకొని ఆడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు ఉద్యమకారుడు అన్న మంచిగా చక్కగా పాటలు రాస్తారు, పాడతారు, మంచి మాటలు చెప్తారు. బతుకమ్మకు సంబంధించినటువంటి చరిత్ర, బతుకమ్మ గొప్పతనం అన్న దేశపతి సీనన్న గారిని మాట్లాడవలసిందిగా కోరు. వేదిక మీద, వేదిక ముందు ఉన్న మహిళామూర్తులకు నమస్కారం. బతుకమ్మ పండుగ చెరువు దగ్గర అందరు ఆడవాళ్ళన, కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటారు. అట్లనే ఈ సభలో ఉన్న కొంతమంది మగవాళ్ళకు కూడా నమస్కారం. బతుకమ్మ విజయం ఎక్కడుందంటే, వేదిక మీద అందరూ మగవాళ్ళు ఉంటే ఒక్కరో ఇద్దరో ఆడవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ ఆడవాళ్ళు ఉంటే నేను ఒక్కనే మగవాళ్ళు. ఇక్కడే బతుకమ్మ విజయం తెలుస్తున్నది. ఇది ఎట్లా ఉందంటే, ఇందరు అక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కడే తమ్ముడు ఉయ్యాల. నాకు అంటే తెలంగాణలో అందరికి కూడా చాలా ప్రియమైన పండుగ, చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. ఎప్పుడెప్పుడు బతుకమ్మ పండుగ అని ఎదురు చూసేది. నిజానికి మగపిల్లలకి దాంట్లో ఏం పాత్ర లేదు. అయినా మాకు కూడా బాగా ఇష్టంగా ఉండేది ఆ పండుగ అంటే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకి సెలవులు వచ్చినాయి, కానీ అంతకుముందు సెలవులు ఉండప్పుడు బడి ఉండేది. బడి అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు బడి అయిపోతుందా, బతుకమ్మ దగ్గరికి పోతామా అనే ఒక ఉత్సాహం ఉండేది. నిజానికి బతుకమ్మకు ముందు వచ్చేది బొడ్డెమ్మ. బొడ్డెమ్మ నుంచే మొదలవుతుంది ఒక ఉత్సాహము, వేడుక. ఇది ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే ప్రకృతిలోని ఒక్కొక్క అంశాన్ని పూజించడం. బొడ్డెమ్మ అంటే మట్టికి పూజ. మట్టితో బొడ్డెమ్మని చేసి అది కూడా ఒక గుట్టలాగా చేస్తారు, ఒక పర్వతంలాగా చేస్తారు. అంటే ఆ గుట్టల చుట్టూ అల్లుకున్న సంస్కృతి. మనకు భాగవతంలో కూడా కృష్ణుడు గోవర్ధనగిరికి పూజ చేయమంటాడు. ఆ గోవర్ధనగిరికి పూజ అంటే ఇంద్రుడికి కోపం వచ్చి ఆయన పెద్ద వర్షం కురిపిస్తే అదే గోవర్ధనగిరిని ఎత్తి మొత్తం కాపాడతాడు గోకులాన్నంతా కూడా కృష్ణుడు. అంటే ఆ కొండల మీద కురిసే వాన అది ప్రవహించి వాగులై, వంకలై, పొలాలకు నీళ్ళిచ్చి, చెరువులు నింపి, పంటలు పండి, కనుక ఆ పర్వతాకారంలో అంటే పర్వతాలకు కూడా ఒక పూజించడం, ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం, ఔన్నత్యాన్ని పూజించడం. ఆ బొడ్డెమ్మ చుట్టూ కూడా చాలా అద్భుతమైన పాటలు ఉంటాయి. బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందారే కోల్, నీ బిడ్డ నెల గౌరు కోల్, నిత్యమల్లె పువ్వు కోల్, నిత్యమల్లె చెట్టు కోల్, నిత్తే నిలువోసి కోల్. ఈ పాటల నిండా ఎంత గొప్ప భావాలు ఉంటాయో అంత అందమైన నుడికారపు సొప్పు ఉంటుంది. తెలంగాణ భాష తీయదనం, తెలంగాణ భాష సొగసు, ఆ అందం దర్శించాలంటే మనం బతుకమ్మ పాటల్లోనే చూడొచ్చు. మళ్ళీ ఈ పాటలు కట్టిన వాళ్ళంతా ఎవరు? ఇవి రాసిన పాటలు కావు, కట్టిన పాటలు, మౌఖికంగానే ప్రచారమైన పాటలు, ముఖతః ఎవరు రాసి పెట్టిన పాటలు కాదు. రాసిన వాళ్ళు పండితులు కాదు, ఏదో సంస్కృతం నేర్చుకొని పంచకావ్యాలు నేర్చుకొని వ్యాకరణం తెలిసి ఇట్లాంటి వాళ్ళు కాదు. ఎవరు మరి ఈ పాటల కర్తలు? సాధారణ మహిళలు, శ్రామిక మహిళలు, నిమ్న వర్ణాల నుంచి వచ్చినటువంటి మహిళలు. వీళ్ళు కట్టిన అద్భుతమైనటువంటి పాటలు. ప్రపంచంలో ఇంకే జాతికి కూడా స్త్రీలు సృష్టించిన ఇంత సాహిత్యం లేదేమో అని నేను అనుకుంటాను. స్త్రీలు సృష్టించిన ఇంత సాహిత్యం, ఇన్ని వేల పాటలు, కొన్ని వేల పాటలు. నిజానికి చాలా ఇవాళ మన స్మృతిపత్రం నుంచి పోయిన ఈ పాటలు అన్నీ లేవు, చాలా తక్కువ గుర్తున్నాయి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ అందరం ఆ పాటలన్నీ పుస్తకాలు వేయటం లేదా రికార్డు చేయడం ఇదంతా చేస్తున్నాం. కానీ అసలు మా అమ్మ ఎన్ని పాటలు పాడేది, అవి రోజుల కొద్దీ పాడే పాటలు, ఒక్కరోజుతో అయిపోదు పాట.
బతుకమ్మ పండుగ అంతా నడుస్తుంది ఆ పాట. ఒక్కొక్క పాట 3 రోజులు పాడేది, కథ 3 రోజులు ఉండేది. ఆ పాటలో చెప్పే కథ 3 రోజులు 4 రోజులు ఉండేది. ఆ తెలంగాణ పాటలు కూడా మన ఉద్యమంలో పాడితే కూడా ఒక్క చరణం ఉండకపోవు. మా 6-7 చరణాలు 7-8 చరణాలు, నా 7 సార్లు తెలంగాణ 10 చరణాల పాట. మేము ఆ రికార్డింగ్కి పోతే ఆ స్టూడియోలో ఈ డప్పులు కొట్టడానికి వాయించేవాడికి వచ్చిన వాళ్ళు, అరే ఇదేందండి మీ తెలంగాణ పాటలు ఇంత పొడుగుంటాయండి అని అంటే నేనేం చెప్పానంటే, మా పాటలు రేడియోలో అడ్వర్టైజ్మెంట్ల మధ్యన వచ్చే పాటలు కావు. టీవీలలో రేడియోలో అడ్వర్టైజ్మెంట్కు మధ్యన వచ్చే పాటలు కావు. సినిమాలో కొద్దిసేపు మిగతా క్రైము వ్యవహారం ఇదంతా అయిపోయినప్పుడు ఏదో మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్ పాటలు కావు. అవి వాటికి ఇచ్చే సమయం తక్కువ. అడ్వర్టైజ్మెంట్లు ముఖ్యం, అక్కడ అడ్వర్టైజ్మెంట్లే వినాలి. వాటికి మధ్యలో పాట కనుక దాన్ని నిడివి చాలా తక్కువ, పొట్టిగా ఉంటుంది. కానీ మాది జీవితం ఎంత పొడుగో మా పాట అంత పొడుగో. కనుక మా పాటలు అంత సుదీర్ఘంగా ఉంటాయి. అట్లా సుదీర్ఘమైన పాట. ఈ పండుగ వచ్చిన సమయం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఋతుపవనాలు వచ్చి మంచిగా వర్షాలు పడి, ఇంతకుముందు మేడం తీజ్ పండుగను ప్రస్తావించారు. తీజ్ పండుగ కూడా ఋతుపవనాల రాకను చేసుకునే సెలబ్రేషన్. గోధుమ మొలకలు తీజ్ అంటే అక్కడ కూడా స్త్రీల పండుగనే, అది కూడా మొత్తం స్త్రీలకు సంబంధించిందే. మంచి భర్త రావాలని అటువంటి పాటలే ఉంటాయి ఆ తీజ్లో, ఆ భావాలే ఉంటాయి. బాగా వర్షాలు పడి హోరుగా వాన కురిసి జోరుగా వాగులు పొంగి చెరువులన్నీ నిండి ఆ జోరంతా తగ్గి వాగులు నిమ్మళంగా ప్రవహిస్తుంది. అంటే జీవితంలో ఒక నిమ్మలం వస్తుంది అనమాట. నిమ్మలం అవుతుంది అంతా కూడా, ప్రకృతి అంతా నిమ్మళిస్తుంది. ఆ నిమ్మళించినప్పుడు అందంగా గుడిసెల మీద గుమ్మడి తీగలు బీర తీగలు పాకుతుంటాయి, అందమైన పూలు పూస్తుంటాయి. ప్రకృతి అంతా పరవశిస్తున్నట్టుగా ఉంటుంది, పచ్చదనం అలుముకొని ఉంటుంది. దాని పేరు బతుకమ్మ. అది బ్రతుకు. జీవితం అట్లా పలు అన్నెలు దిద్దుకొని అందంగా ఆహ్లాదంగా ఉండడము. ఎటు చూసినా నీళ్లు, ఎటు చూసినా పచ్చదనం. కంచెల నిండా పూలు పూస్తాయి, తంగేడు పూలు పూస్తాయి, గునుగు పూలు పూస్తాయి. ఆ పూలతో నిండి ప్రకృతి అంతా గొప్ప శోభాయమానంగా కనబడుతుంటుంది. ఆ పూలను తీసుకొచ్చి పర్వతం వల్ల పేర్చి దాని పేరు ఎంత అందంగా పెట్టారో బతుకమ్మ అని. ఎన్ని వేల సంవత్సరాల కింద ఎట్లా మొదలైంది ఈ పండుగ? అసలు బ్రతుకును పూజించడం అనే భావమే ఎంతో గొప్పది. రెవరెన్స్ టు లైఫ్. జీవితం పూజనీయమైంది, బ్రతుకు చాలా విలువైంది. బ్రతుకు ఉండాలి. ఇవాళ అంటే మనుషులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణం ఎంత విలువైంది అసలు. ప్రతి జీవి కూడా చివరి నిమిషం దాకా జీవించడానికి కొట్లాడుతుంది. కానీ బ్రతుకు గొప్పది. ఈ బ్రతుకును చాలా ఉన్నతంగా గడపాలి. వివిధ వర్ణాలతో, విభిన్న వర్ణాలతో, అంటే అనేక సుఖము దుఃఖము కళలు అనేక రకాల రసాలతో నిండి ఉండాలి ఈ జీవితం అనేది. అనేక మలుపులతో ఉండాలి. సూర్యోదయం ఉంటుంది, సూర్యాస్తమయం ఉంటుంది ప్రకృతిలో. జీవితంలో కూడా అంతే. కాళోజీ అన్నాడు, ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ. ఉదయం కానే కాదనే నిరాశలోనూ మగ్గిపోవద్దు, ఉదయించి ఇది ఇట్లనే ఉండాలి చీకటి రావద్దు అనుకుంటే అది దురాశ. ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ గుర్తు ఆ పూలు. పలు వన్నెలు, జీవితం పలు వన్నెలతో నిండి ఉండాలి, వర్ణశోభితమై ఉండాలి అని. పైగా విశేషం ఇంకా అద్భుతంగా అనిపించేది ఏంటంటే, ఇవి తోట పూలు కావు. ఇవి తోటల్లో పూసే పూలు కాదు. గులాబీ పూలు తెచ్చి కాదు బతుకమ్మ పేర్చేది, లిల్లీ పూలు తెచ్చి కాదు. అసలు కంచెల పంటి పూచే, బాట పంటి పూచే. అందుకే మా సిద్ధారెడ్డి గారు ఎంత మంచిగా అన్నారంటే, ఈ కంచెల పంటి పూసే పూల గురించి, బాట పంటి పూసే పూల గురించి ఆయన ఏమన్నారంటే, మా ఊళ్ళ రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఆ బాట పట్టి పూచే పువ్వులలో కవి ఏం దర్శించాడంటే, అవి అమరుల చిరునవ్వులను దర్శించాడు ఆయన. ఆ గునుగు పూలల్లో, తంగేడు పూలల్లో వికసించిన ఆ పూలల్లో కనిపించేది వాళ్ళ చిరునవ్వులు అన్నాడు ఆయన. అమరుల చిరునవ్వులు. ఆ తంగేడు పూలు, ఆ గునుక పూలు తీసుకొచ్చి వాటితో పేర్చి ఆ మధ్యలో పోస్తే కూడా కడుపులో పోసుడు అంటారు.
ఆ మధ్యలో ఈ తంగేడుకు సంబంధించిన ఆ కాడలన్నీ పోస్తే కడుపులో పోయడం అంటారు. అది గర్భంగా భావించడం అంటే ఒక పునరుత్పత్తికి సంబంధించిన సంకేతం. దాన్ని గర్భంగా కింద గుమ్మడి పువ్వు, గుమ్మడి ఆకులు, అంటే కేవలం పూలకైనా ఆకులకు కూడా గొప్ప ప్రాధాన్యత ఉంది. గుమ్మడి ఆకు అంటే ఇది మొత్తంగా వృక్ష జాతికే చేసే ఒక పూజ. మొదట మట్టికి పూజ, తర్వాత చెట్లకి, పూలను పూజించడం ద్వారా చెట్లకి పూజించడం. ఇంతకుముందు అక్క చెప్పినట్టు పూలతో దేవతల్ని పూజిస్తారు, కానీ పూలే దేవతలు అయిపోతాయి. ఇక్కడ పూలే దేవతలుగా, పుష్పమే దేవత. ఈమె పుష్పదేవి ఈ బతుకమ్మ. ఇది నిజానికి ఒక మాట చెప్తారు ఏంటంటే కాకతమ్మ పూజ. వరంగల్ కాకతీయుల ఆరాధ్య దేవత అయినటువంటి కాకతమ్మ. కాకతమ్మ అంటే గుమ్మడి తీగ అని అర్థం. అందుకని ఆ గుమ్మడి ఆకులు, రకరకాల కథలు ఉన్నాయనుకోండి, అనేక రకాలుగా ఈ బతుకమ్మ ఎట్లా వచ్చింది అనేది. మొత్తానికి ఎన్ని వేల సంవత్సరాల కిందనో ఎప్పుడో మొదలైంది ఈ పండుగ. ఇక్కడ విశేషం ఇంకొకటి కూడా ఏంటంటే ఈ దేవత ఎప్పటికీ స్థిరంగా ఉండదు. మనకు గుడిలో విగ్రహము స్థిరంగా ఎప్పుడు ఉండే దేవతలు, కానీ బతుకమ్మ అటువంటి దేవత కాదు. ఏడాదికి ఒకసారి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆమెకు గుడి లేదు, చౌరస్తానే ఆమె దేవాలయం. ఆమెకు మంత్రాలు లేవు, సంస్కృతంలో చదివే మంత్రాలేవి లేవు. పూజారి కూడా లేడు, మధ్యవర్తి లేడు. దేవుడికి భక్తుడికి మధ్య అనుసంధానం ఏం లేదు. అంబికా దర్బార్ భర్తీ అవసరం కాదు, అక్కడ పూజారి అవసరం లేదు. తామే పాట కట్టుకొని పాట. ఆ పాటలలో కూడా ఏముంటుంది? జీవితమే ఉంటుంది, అనుబంధాలు ఉంటాయి, మానవ సంబంధాల మహోత్తేజం ఈ పండుగ అంతా కూడా. ఇవాళకి కూడా నిజంగా నా నమ్మకం ఏంటంటే మానవ విలువలు అనేవి, మానవ సంస్కారం అనేది, మమతానురాగాలు అనేది స్త్రీలలోనే పిసరత ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఏదో మీ అందరి ముందట మీకు మస్క కొట్టుకొని చెప్తలేదు, మహిళల్లోనే ఇంకా మానవ విలువలు బ్రతుకున్నాయి ఎక్కువగా పురుషుల కంటే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తాగి వచ్చి పిల్లలకు తిండి పెట్టని తండ్రులు ఉన్నారు, కానీ తల్లులు ఉన్నారా? తాగి వచ్చి ఉన్న పైసలంతా కూడా తాగుడుకు పెట్టి పిల్లలను అగాధం చేసే తండ్రులు కనబడతారు, కానీ తల్లులు ఎక్కడ కనబడరు. తల్లులు నేను పాప కష్టపడతారు, శ్రమ చేస్తారు, కలువకు పోతారు, నాట్లకు పోతారు, తీసుకొచ్చిన ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు, బీడీలు చేస్తారు, కుటుంబాన్ని పోషిస్తారు. కానీ ఇప్పుడు డబ్బు నాకే కావాలి, నా సుఖానికి కావాలనుకునే తల్లి ఎక్కడ కనబడదు. కనుక నా నమ్మకం ఏంటంటే మానవ విలువల్ని కాపాడేది స్త్రీలే, మహిళలే కాపాడతారు. వాళ్ళల్లోనే ప్రేమానురాగాలు అతిశయించి ఉంటాయి, క్షమాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. అవే పాటలు ఉంటాయి. ఆ పాటల నిండా అది తల్లిగారింటి పట్ల ప్రేమ, అన్నం తలుచుకోవడం, వదిన మీద కోపం. మళ్ళీ అక్కడ కూడా చూడండి, అన్న మంచోడే, అన్న వస్తలేడని పాట ఉంటుంది. ఏదో అన్న రమ్మంటే అన్న అనేక సాకులు చెప్తుంటాడు. రేవంత్ రెడ్డి కదా వాగ్దానాలు అమలు చేయమంటే సాకులు చెప్పినట్టు అనేక సాకులు చెప్తుంటాడు. ఏటికి ఎంపళ్ళు ఉయ్యాలో, తోటకు 90లు ఉయ్యాలో, ఏరడ్డమైంది, తోట అడ్డమైంది, ఇంకేదో అడ్డమైంది, ఇంకేదో వదిన చిలుకల బావికి పోయింది, చిలుకల బావికి పోతే ఆ చిలుకలు చీర చెంగు చింపినాయి, హంసల బావికి పోయింది, హంసలేమో అంచు చింపినాయి. ఇవన్నీ చేసుట్లు మా వదిన రాణిస్తలేదు, మా అన్న వస్తలేదు అని మళ్ళీ వదిన మీదే కోపం. అంటే అన్నను అనబుద్ధి కాక అన్న మీద ఉండే ప్రేమ ఉంటుంది. ఆ అత్త దగ్గర అనుమతి తీసుకోవడం, భర్త దగ్గర అనుమతి తీసుకోవడం, ఆ పోవాలనేటువంటి కోరిక. ఆ వస్తున్న బండ్లు ఎవరి? ఆ జొన్న, అవి మా అన్నల బండ్లు. ఇంకొక చోట ఆమెకు తేలు గరిచింది. ముద్ద వెడికే కింద తుమిదియాలో, ముతియాల తేలుండే తుమిదియాలో, రతనాల తేలుండే తుమిదియాలో. అసలు తేలును అంత ప్రేమించుడేంది? తేలంటే ముత్యాల తేలు, రత్నాల తేలని ముద్దాడుతుంది దాన్ని. ఎందుకో తెలిసిన? అది పుట్టింది. తుమిదియాలో, నడిమేలుకేసిందే తుమిదియాలో, చిట్కెనేలుకేసిందే తుమిదియాలో. చిట్కెనేళ్ళు పుట్టింది. కుడితే ఏమైంది? అత్త వచ్చి మంత్రం వేసింది. అత్తేసిన మంత్రాలు 9 హరిహారి మంటాలు 9 భగభాగ మంటాలు 9. అత్తేస్తే ఎక్కువ మండుతున్నది, మామేసినా మంట పెరిగింది, బావలు వచ్చి వేసినా పెరిగింది. మరి ఎట్లా తగ్గాలి? మా ఓళ్ళ రమ్మాను 9, మా అన్నాల రమ్మాను 9. వాళ్ళు వస్తే ఇది తగ్గుతుంది, వాళ్ళు నన్ను ఇంటికి తీసుకోవాలి. వాళ్ళు రావడానికి కారణమైన తేలు ముత్యాల తేలు, మురిపాల తేలు. కనుక తేలు మీద అంత ప్రేమ.
ఎంత ముగ్ధ మనోహరమైన పాటలు కదా ఇవన్నీ కూడా. ఇట్లాంటి ఇంకెన్నో భావాలు. ఎల్లమ్మను సత్యభవనం తెమ్మంటాడు జమదగ్ని. ఎట్లా దేవాలన్నట ఆమె? బియ్యం కనురెప్పల చాటలతో చెరగాలన్నట, కన్నీళ్లతో కడగాలన్నట, మోచేతులతో దంచాలన్నట ముందు, ఆ తర్వాత దాన్ని గుండె మంట మీద ఉడికించుకొని తీసుకురావాలన్నట. ఎంత కవితాత్మకంగా, ఎంత పొయిట్రీ ఉంటుందంటే, ఎంత నుడికారం ఉంటుందంటే, మీరు ఒకసారి బతుకమ్మ పాటలు మళ్ళీ చదువుతుంటే అది నెతిమీది సూర్యుడా ఉయ్యాలో, నిలవన్నె కాడ ఉయ్యాలో, ఎంత అందమైన నుడికారం చూడండి అసలు. పాపిట్ల చంద్రుడా అంటారు, పాపిట్లో చంద్రుడు. ఇవన్నీ అంటే ఇంత అందంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామా? మనం ఇట్లా పాట రాయగలుగుతామా? మేము కూడా ఏవో పాటలు రాస్తాం కావచ్చు, కానీ ఆ భాష మాకు రాదు. ఆ శబ్దజాలాన్ని అందరం పొడగొట్టుకున్నాం. ఇవాళ చాలామంది తెలుగు భాష అని బాధపడుతుంటే నేనేమంటానంటే, నిజంగా మీకు మంచి తెలుగు కావాలంటే మా తెలంగాణలో నాట్లు వేసుకున్న అక్క దగ్గరికి పోయి, ఏ దళిత మహిళ దగ్గరికి పోయి మీ దోసిలు పట్టండి, ఆమె తన నోటి ద్వారా అందమైన తెలుగు పలుకుబడులను భిక్షగా పెడుతుంది అని చెప్పి. వాళ్ళ దగ్గరే ఉన్నాయి అందమైన పాటలు, ఇవాళకి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందమైన తెలుగు వాళ్ళ దగ్గర ఉంది. ఆ అచ్చమైన తెలుగు అంతా పోయింది మనకి. సగం ఇంగ్లీషు, బోళ్ళంత సంస్కృతం ఇవన్నీ కలిసిపోయి అచ్చమైన తెలుగు రుడికారం ఇవాళ మనకు రాకుండా. మా అమ్మ పక్కింటి ఆమె వచ్చి అడిగేది, ముత్యమంత పసుపు ఉందా అని అడిగేది. పసుపు ఎంత కావాలి? ముత్యం ఎంత తక్కువ ఉంటుంది అంటే అత్యయోక్తి, చాలా తక్కువ ఆడడానికి ముత్యం అంత. దానికి మా అమ్మ ఏమనేది, ఏ వాసనకే లేదు, ముత్యం కాదు కదా, వాసనకే లేదు. ఇంత అందమైన సంభాషణలు ఇప్పుడు ఉన్నాయా? ఈ అందమైన తెలుగు అంతా పోయింది అసలు. ఇంత ఆత్మీయంగా మాట్లాడుకునే ఇదంతా కూడా పోయింది. అటువంటి ఈ అందమైన పాటలతో కూడిన పండుగ ఈ బతుకమ్మ పండుగ. మళ్ళీ ఆ బతుకమ్మని తీసుకుపోయి ఎక్కడేస్తాం? మట్టి, పూలు, తర్వాత నీళ్లు. మళ్ళీ నీళ్ల పట్ల, ఆ నీళ్లు కూడా మనకు ముఖ్యమైనది, మన ఆర్థిక వ్యవస్థకు కేంద్రమైంది చెరువు కనుక ఆ చెరువుల్లో వేయడం. ఇటువంటి తెలంగాణ ఉనికికి, తెలంగాణ అస్తిత్వానికి తిరుగులేని ప్రతీక బతుకమ్మ పండుగ. ఎందుకంటే అందులో చెరువు ఉంది, అందులో ఈ నేల మీద పూచే పూలున్నాయి, ఇక్కడి మహిళలు ఉన్నారు, ఆ మహిళలు పాడుకునే పాటలు ఉన్నాయి, వాళ్ళ భాష ఉంది, వాళ్ళ భావాలు ఉన్నాయి. ఇవి తెలియని మూర్ఖుడి వాళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నాడు. ఇది ఇవాళ విషాదం అన్నమాట. ఇది బతుకమ్మ చుట్టూ తెలంగాణ బతుకు గంధమంతా అలుముకొని ఉన్నది ఈ బతుకమ్మ చుట్టూ. నా చిన్నప్పుడు నాకు కూడా అర్థం కాకపో, దీపావళి వచ్చిందనగానే ముఖ్యమంత్రి దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాడు, దసరా రాగానే దసరా పండుగ శుభాకాంక్షలు చెప్తున్నారు. కానీ బతుకమ్మకి ఎవరు శుభాకాంక్షలు చెప్పరు. ఏ ముఖ్యమంత్రి చెప్పకు, ఏ మంత్రి చెప్పేది కాదు. ప్రత్యేక సంచికలు వేసేవాళ్ళు, ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక అని వచ్చేది. లేకుంటే అందులో ఎక్కడ బతుకమ్మ ప్రస్తావన ఉండేది కాదు. మా నాయన, ఆయన మంచి కవి, బతుకమ్మ మీద పద్యాలు రాస్తే అచ్చేసేవాడు కాదు. పంపితే ఎప్పుడు అచ్చయ్యేవాడు. విజయదశమి అని రాస్తే అచ్చు వేసేవాడు. కానీ బతుకమ్మ మీద పద్యం వేస్తే తిరిగి వచ్చేవి ఎప్పుడు. వాళ్ళకి తెలియదు, ఎడిటర్కు తెలియదు, సబ్ ఎడిటర్కు తెలియదు, పెట్టిన వాళ్ళ మేనేజింగ్ వాళ్ళకు తెలియదు. కనుక వాళ్ళు బతుకమ్మ మీద పద్యాలు పంపితే వేసేవాళ్ళు కాదు. ఇది ఈ అనాదరణ అనేది ఉంటూ వచ్చింది. మనకు ఎప్పుడైతే మన సాంస్కృతిక స్పృహ మనకు వచ్చిందో అప్పుడు మన కళ్ళ ముందట బతుకమ్మ ఎట్లా కనబడుతుంది? దేదీప్యమానంగా విశ్వరూపంలో కనబడుతుంది బతుకమ్మ. అరే, మన అస్తిత్వానికి కొండంత ప్రతీక కదా బతుకమ్మ అని మనకు అనిపించింది. అప్పుడు మనం ఉద్యమంలో బతుకమ్మని అప్పటిదాకా అదొక సాంస్కృతిక విశేషం, ఇప్పుడు అదొక పోరాట రూపం కూడా అయిపోయింది. ఉద్యమం వచ్చిన తర్వాత బతుకమ్మని ఒక పోరాట రూపం. బతుకమ్మ ఆడడమే ఒక ఉద్యమ ఘటన అన్నమాట, ఒక ప్రకటన, అస్తిత్వ ప్రకటన. మా తెలంగాణ మాకు కావాలనే డిమాండ్ బతుకమ్మ ఆడడమే, ఒక బతుకమ్మ పాట పాడడమే, తంగేడు పూలు పట్టుకొని రావడమే. అది ఒక అద్భుతమైనటువంటి ఆ తల్లి ఇట్లా పునరుజ్జీవిస్తూ వచ్చిందనమాట. ఆ తల్లి కొత్త కాంతులతో ఉదయించింది బతుకమ్మ. ఆ బతుకమ్మలో ఉన్న గౌరమ్మ బంగారు కాంతులతో మెరిసిపోయింది. అట్లా బతుకమ్మకి మళ్ళీ కొత్త చూపుతో మనం అందరం కూడా బతుకమ్మను దర్శించడం మొదలుపెట్టినాం. కొత్త తరం పిల్లలు బతుకమ్మ ఆడడానికి కొంత అదేదో పాత చాదస్తాంలే అనే భావన కొంత వస్తున్న దశలో, హైదరాబాద్లోనే బస్తీల్లో ఆడేవాళ్ళు, బంజారా హిల్స్లో బతుకమ్మ లేదు, కాలనీల్లో బతుకమ్మ లేదు, గ్రామాలలో ఎప్పుడైనా అద్భుతంగా ఆడుకున్నాను. మా సిద్దిపేటలో చాలా గొప్ప జరుగుతుంది. నా బతుకమ్మ సిద్దిపేటలో నాకు ఏదైనా ఒక బంగ్లా ఎక్కి అట్లా పోతున్న బతుకమ్మలు చూడాలని ఒక కోరిక అనమాట. ఒక పూల ప్రవాహం పోతున్నట్టుగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దృశ్యం. కొబ్బరి చెరువు ఎంత అద్భుతంగా ఉంటుందో అట్లే
అసలు వరంగల్లో ఎన్ని వేల మంది చేరుతారు ఆ బతుకమ్మ దగ్గర? కనుక ఆ పోరాట రూపంగా మారిపోయింది బతుకమ్మ. అప్పుడు ఆంధ్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా గుర్తించవలసి వచ్చింది. ఛానల్స్ మొదటి దశలో అయితే ఛానల్స్లో స్లాట్ కొనుక్కోవాల్సి వచ్చిందనమాట. ఛానల్స్ గుర్తించవలసి వచ్చింది, టీవీలు గుర్తించవలసి వచ్చింది. ఇక అప్పుడు మొదలుపెట్టారు బతుకమ్మ అని 9 రోజుల పాటు అప్పుడు కనుక్కోవటం మొదలుపెట్టారు. ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంది, అటుకుల బతుకమ్మ అంటే ఏంది, ఇంకో బతుకమ్మ కనుక్కొని అవి వేస్తూ పత్రికలలో తప్పనిసరిగా అంటే అక్కడే బతుకమ్మ ఉద్యమ సందర్భంలోనే ఒక సాంస్కృతిక విజయాన్ని సాధించింది బతుకమ్మ. ఆ తర్వాత ఏమైంది అంటే నిజంగా అంటే కంట్రిబ్యూషన్ ఆఫ్ టీఆర్ఎస్ ఏంది అని అంటే ఇది విశ్వవ్యాప్తమై ఖండాంతరాలలో ఇవాళ మీరు బతుకమ్మ పాట మోగుతున్నది. మీరు వాషింగ్టన్ పోతే ఇదరక్క జల్లెళ్ళు ఉయ్యాలో అనే పాటని వస్తుంది. మీరు దుబాయ్ పోతే ఒక్కేసి పువ్వేసి చందమామ అనే పాట మీరు దుబాయ్లో వినొచ్చు. నేను దక్షిణాఫ్రికా జోహాన్స్బర్గ్లో కూడా ఇవాళ అక్కడ బతుకమ్మ ఆడుతున్నారు, ఇంకెక్కడనో ఖతార్లో ఆడుతున్నారు, ఇంకెక్కడెక్కడనో మీకు లండన్లో ఆడుతున్నారు, యూరోప్ అంతా ఆడుతున్నారు. ఇవాళ తెలంగాణ బిడ్డ ఎక్కడ శ్వాస తీసుకుంటే అక్కడ బతుకమ్మ పాట మోగుతున్నది ఇవాళ. ఇది ఒక అద్భుతమైనటువంటి పరివర్తన. ఇటువంటి ఒక అద్భుతాన్ని తెలంగాణ ఉద్యమం సృష్టించింది, అటు పరివ్యాప్తం చేసింది. అంత గొప్పగా తెలంగాణ సంస్కృతిని పరివ్యాప్తం చేసింది. వాళ్ళందరూ కూడా హృదయానికి హత్తుకుంటారు. దాంట్లో కొన్ని మార్పులు వచ్చినాయి. అసలు చప్పట్లు కొట్టే పద్ధతి కొంత మారింది, కొత్త తరం దాన్ని సరిగ్గా నేర్చుకుంటున్నారా నేర్చుకుంటలేరా ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. కానీ మొత్తానికి ఆ పండుగ విశేషంగా జరుగుతున్నది. రికార్డులు ఛానల్స్ అన్ని పాటలు చేయడం మొదలుపెట్టినాయి. బతుకమ్మ వచ్చిందంటే ఛానల్ ఒక పాట పెట్టడం. అట్లా బతుకమ్మకి ఒక గొప్ప ఇది వచ్చింది. కేసీఆర్ గారు ఎంత గొప్ప పని చేశారంటే తెలంగాణ తల్లిని రూపొందించినప్పుడు మేమందరం అనేవాళ్ళు మన తల్లి వేరే. ఎందుకంటే వాళ్ళ ఒక సమస్య ఏమొచ్చేదంటే తెలంగాణ విడిపోవాలన్నప్పుడల్లా తెలుగు తల్లి గుండెలు పక్కలైపోతాయి, ముక్కలైపోతాయి. తెలుగు తల్లిని 2గా చీలుస్తారా, తెలుగు జాతిని 2గా చీలుస్తారా, ఇవన్నీ అని ఉమ్మడి రాష్ట్ర ప్రతీకగా తెలుగు తల్లిని ముందర పెట్టేవాడు. అరే ఇట్లా అయినప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రతీక కాదు, మనకు వేరే ప్రతీక కావాలని చెప్పి మనం తెలంగాణ తల్లిని సృష్టించుకున్నాం. తెలంగాణ తల్లిని సృష్టించుకున్నప్పుడు మేము అనేది ఆ తల్లి జొన్న కర్రలు పట్టుకొని ఉంటుంది, ఆ తల్లి ఇట్లా మనలాగా ఇట్లా ఇవన్నీ ఆ వర్ణనలన్నీ చేసేది. కానీ కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ఆలోచించారంటే వీటన్నిటితో పాటు ఆమె చేతిలో బతుకమ్మ ఉండాలి, ఆమె చేతిలో బతుకమ్మ ఉండాలి. బతుకమ్మ ఉంటేనే ఆ యూనిక్ ఇది వస్తుంది అనమాట. బతుకమ్మ ఉంటేనే ఆమె తెలంగాణకు ఒక తిరుగులేని ప్రతీక అవుతుంది. కనుక చేతిలో బతుకమ్మ ఉండాలన్నాడు. ఆ బతుకమ్మ వెడితే నిజంగా స్త్రీ శక్తికి కూడా నిదర్శనం, మన చెరువులకు నిదర్శనం, మన ప్రకృతికి నిదర్శనంగా, మన సాహిత్యానికి సంకేతంగా, మన కళలకు సంకేతంగా ఆ తల్లి చేతిలో బతుకమ్మ ఉండాలి అని. ఒడ్డాణం ఎందుకు అన్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లికి ఒడ్డాణం ఎందుకు? బతుకమ్మ పాటలనే ఉంటుంది. ఘనమైన పొన్న పువ్వే గజ్జల ఒడ్డాణమే అని ఉంటుంది. మా పాటలనే గజ్జల ఒడ్డాణం ఉందా, నీకు తెలియదు, ఏం చేస్తాము? అటువంటిది అందుకని ఆయన ఆ బతుకమ్మని చేర్చినాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బతుకమ్మ పండుగను అధికారిక పండుగ చేయడం మాత్రమే కాదు, బతుకమ్మకు ప్రాణప్రదమైన చెరువుల్ని బాగు చేసుకున్నాం. ఆ చెరువులకు కూడా ఎవరి పేరు పెట్టినాం? ఏ కాకతమ్మ ఆరాధన బతుకమ్మ పండుగ అయిందో మిషన్ కాకతీయ అని. కాకతీయుల పట్ల ఒక గౌరవం. ఆ కాకతీయులు ఈ ప్రాంతానికి వాళ్ళు ఒక చోట శాసనం వేసినారట, శత్రురాజులు ఎవరన్నా వస్తే ఖజానాను లూటీ చేయండి, ఇంకేమన్నా చేయండి, కానీ ఈ చెరువుల్ని ధ్వంసం చేయకండి, ఇవి ఈ నేలకు ప్రాణాధారం అని శాసనం వేశారు. చెరువులు ధ్వంసించారు, గొలుసు చెరువులు. అది తెలియని తర్వాత ఈ ఉద్యమంతో బంధం లేని, ఈ ఉద్వేగ సంబంధం లేని, నోటి నుంచి జై తెలంగాణ అనడానికి కూడా ఇష్టపడని ముఖ్యమంత్రి కాకతీయ తోరణం ఉందన్నాడు. కాకతీయులకి ఈ నేలకు ఉన్న గొప్ప సంబంధాన్ని అర్థం చేసుకోకుండా ఆ తోరణాన్ని వద్దని అవమానించాడు. చివరికి ఎంత దూరం పోయినాడంటే తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మని తీసేసింది. ఇది అందరి హృదయాల్ని గాయపరిచి, అది మహిళల సాంస్కృతిక అస్తిత్వ చేతనని అవమానించాడు రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళలు. ఇవాళ అందుకే ఆ తెలంగాణ తల్లిని ఆయన రూపొందించవచ్చు. ఆయన అది కూడా అభయహస్తంతో చెయ్యి గుర్తుతో పెట్టినాడు ఆయన. ఆమెను చూస్తే నాకైతే చెయ్యి గుర్తుకే మన ఓటు అని చెప్తున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్త వల్ల అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే తెలంగాణ తల్లి ఉద్యమ గర్భంలోంచి పుట్టింది. కేసీఆర్ గారు రూపొందించిన తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమాగ్ని సంభూత, ఆమె ఉద్యమాగ్నిలోంచి పుట్టింది ఆ తల్లి. అందుకని ప్రజలందరికీ అనుబంధం. మీకు ఎక్కడ చూసినా విగ్రహాలు తెలంగాణ తల్లి అనగా నా మనసులోకి ఆమెనే వస్తుంది.
ఇవాళ ఈయన పెట్టిన ఆ మనోఫలకాల మీద ఉండదు. ఎందుకంటే ఆమె ఉద్యమంలో పుట్టలేదు, ఓర్వలేని తనలో పుట్టింది. లేదా కేసీఆర్ గారి ఆనవాళ్ళని చెరిపేయాలనే ఒక కుచిత బుద్ధిలోంచి పుట్టింది కనుక ఆ ఆరాధన కలగదు. ఆ రోజు కేసీఆర్ గారు తన కోసం రూపొందించలేదు, తెలంగాణ జాతిలో ఒక అస్తిత్వ చేతనను మన పెంపొందించడానికి ఆయన దాన్ని సృష్టించాడు. నువ్వు ఇవాళ ఎందుకు పెట్టినావు? కేవలం కేసీఆర్ గారు ఆనవాళ్ళు మలిపేయాలనే దుద్ధతో కుట్రతో పెట్టినావు. కనుక ఇవాళ మనకు నిజంగా కూడా తిరిగి ఆ తల్లి బతుకమ్మను తెలంగాణ తల్లిని ఎడబాటిళ్ళు తిరిగి ఆ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో చేరాలి. అందుకోసమే పోరాటం. బతుకు నిలబడాలి, బతుకమ్మ నిలబడాలి. ఇవాళ బతుకును కూడా భంగపరుస్తున్నాడు. చక్కగా యూరియా సరఫరా అయింది, ఇవాళ పరిస్థితి ఇవాళ చేను ఎర్రగైపోతున్నది. పాపం వాళ్ళు ఎర్రటి ఎండలలో నిలబడాల్సిన పరిస్థితి ఉంటున్నది. దుఃఖంతో ఏడుస్తున్నారు, తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, పిడికెడు మట్టి తీసుకొని శాపిస్తున్నారు ఈ రాజ్యం కూలిపోను. కరెంటు కదే చిక్కవుతున్నది. రైతు ఇవాళ కకావికలైపోతున్నాడు. రైతు జీవితం ఆ బోనస్ ఇస్తామన్నారు, బోనస్ గతి లేదు. ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రతి వర్గం అసలు వ్యాపార వాణిజ్యాలలో ఒక నిస్తేజం అలుముకొని ఉన్నది. వచ్చినప్పటి నుంచి కూడా ఒక నిస్పృహతో కూడిన వాతావరణం, ఓ నిష్ఠురంతో కూడిన వాతావరణమే అలుముకొని ఉన్నది తప్ప ఎక్కడ ఉత్సాహం అనేది పుట్టలేదు. అటువంటి ఒక వాతావరణం ఇవాళ తెలంగాణ అలుముకొని ఉన్నది. బతుకమ్మ పండుగను కూడా నిరాదరణకు గురి చేశారు. ఇంతకుముందు చెప్పినట్టు ఆ చీరలు ఇవ్వలేదు, చీరలు ఇచ్చేది. 3 చీరలు ఇవ్వాలని మాట్లాడాడు, ఒక చీర ఏది 3 చీరలు ఇవ్వాలన్నాడు, నాణ్యమైనవి ఇవ్వాలన్నాడు. అసలు చీరలు ఇవ్వలేదు. ఏ పండుగ కూడా ఆయన బట్టలు ఇచ్చిన పాపాన పోతలేదు. ఆ పండుగను గౌరవించాల్సినటువంటి పద్ధతిలో ఆయన గౌరవిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడలేదు. కనుక తిరిగి ఈ నేల హృదయం తెలిసినటువంటి పరిపాలన రావాలి. ఆ బతుకమ్మ తిరిగి తెలంగాణ తల్లి చేతిలో చేరాలి. నమస్కారం. థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పారు. నిజంగానే బతుకమ్మ అంటేనే తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాట రూపాలు తీసుకొని బతుకమ్మను ఆడినటువంటి రోజులు. ఆనాడు ఆ ఉద్యమ క్రమంలో ఉద్యమకారులని అరెస్ట్ చేసినప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో రోజుల తరబడి ఉన్నటువంటి టైంలో అక్కడే మహిళలం అందరం బతుకమ్మ ఆడుకునేది. మనతో పాటు బతుకమ్మను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. కాబట్టి అనేక ఈ బతుకమ్మ బోనాలు ఇవన్నీ కూడా అనేక మనకు అనుభవాలు నేర్పినటువంటి పండుగలు ఇవి. తెలంగాణలో ఉన్నటువంటి పండుగలు, వీటికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సందర్భంగా అక్క సత్యవతి అక్క గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు తెలంగాణ భవన్లో బతుకమ్మకు సంబంధించిన 3 సీడీలను ఆవిష్కరిస్తున్న సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు తులా ఉమ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అక్క సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, కవిత గారు, మనకంటే ఎక్కువ విషయాలు ఇప్పుడే చెప్పిన అన్న దేశపతి గారు, అక్క లక్ష్మి గారు, పద్మక్క గారు, మిగతా సోదరీమణులందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చేసిన, ఇది మన పండుగ, మన కార్యక్రమం, మనం వెళ్ళాలి అని చెప్పి పొద్దునే చక్కగా తయారైన మా అక్క చెల్లెళ్ళందరికీ, మా వెన్నుతట్టి ప్రోత్సహించే మా అన్నలందరికీ, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. సీనన్న మాట్లాడిన తర్వాత బతుకమ్మ గురించి కానీ వాటి గురించి ఏదైనా మాట్లాడాలి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడటం అంటే చాలా పెద్ద సాహసం. నేనంత పెద్ద సాహసం చేయను. కానీ నిజంగా బతుకమ్మ అంటేనే నువ్వు చల్లగా బతుకు అని మనకు బతుకు నేర్పినటువంటి ఈ బతుకమ్మ ఎంత ప్రకృతితో ఎంత ముడిపడి ఉందో అన్న చాలా చక్కగా చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో భాగమైన ఈ బతుకమ్మను, ఈ పండుగను, బతుకమ్మలాడిన మహిళల్ని అంత గొప్పగా ఆదరించి అభిమానించి వాళ్ళకు ప్రత్యేకతనిచ్చిన నాయకుడు మన నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఒక భాగమైన బతుకమ్మలు మా ఆడపిల్లలందరినీ గౌరవించుకోవాలని చెప్పి ఎన్నడూ లేని విధంగా దసరా సెలవులు ఇస్తూనే
బతుకమ్మ చీరలు ఇవ్వాలని అనుకున్న తడువుగా మనల్ని చీరలిచ్చి గౌరవించుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉండే నేతన్నలకు కూడా బతుకునివ్వాలనే ఆలోచనతోని 1 కోటి మంది ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు కలిగిన 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు అనేక రకాలుగా అనేక డిజైన్లు రెండోసారి నుంచి మమ్మల్ని అందరినీ పిలిచి రామన్న చూపించేవాడు. ఆడపిల్లలు ఏం కోరుకుంటారు, ఎట్లుంటే బాగుంటుంది అనుకుంటారో చూడండి అని. మనం సామాన్యంగా కట్టుకునే చీరలు 6.5 మీటర్లు ఉంటుంది, కానీ నిజామాబాద్ ఆదిలాబాద్లో కొంతమంది అమ్మలు కట్టుకునే పెద్ద చీరలు 9 గజాల చీరలను కూడా నెయ్యి ఆ బతుకమ్మకు ఒక రూపం లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన సాగుతూ ఉంది. మార్పు అంటే అందరు ఏమనుకున్నారు, మన జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది, ఇంతకంటే ఎక్కువ మార్పు వస్తుంది అనుకున్నారు. కానీ వాళ్ళ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మార్పు లేకపోతే కొన్ని పథకాల పేరు మార్పు వస్తుంది అనుకోలేదు. ఇవాళ కొంతమందికే ఇస్తాం అందరికీ ఏమో అని చెప్తున్నారు. అధికారంలోకి రావడానికేమో అందరికి అన్నీ అని చెప్పారు, అధికారం వచ్చిన తర్వాత కొందరికి కొన్నే ఇస్తామని చెప్తున్నారు. ఇది ఈ రాష్ట్రంలోనే ఉండే మా మహిళమ్మ తల్లులందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 1 కోటి చీరలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు, చిన్న పిల్లలు తల్లి గర్భంలో అంకురార్పణ జరిగినప్పటి నుంచి కాటికి పోయే ముదసలి అవ్వ వరకు సంతోషంగా ఉండాలి అని అనేక పథకాలు రచించి అమలు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఒక తల్లి గర్భవతిగా ఉంటే నా బిడ్డ ఏం తింటుందో మరి ఎలా ఉందో అని చెప్పి ఒక తండ్రి మనసుతో ఆలోచించినట్టు కడుపు నిండా అన్నం పెట్టడం, కానీ తను ఎక్కడో మరి ఒకప్పుడు తండాల్లో గూడాల్లో నాటు వైద్యులు లేకపోతే మంత్రసానుల చేతిలో మరి ప్రసవాలు జరిగి చనిపోయే కాడి నుంచి వాళ్ళు హాస్పిటల్ వైపు పోయే విధంగా కేసీఆర్ కిట్ని తీసుకొచ్చి ఒకప్పుడు 33% ఉన్న ప్రసవాలను 75% తీసుకొచ్చి కేసీఆర్ కిట్ ఇస్తూనే వాళ్లకు అనేక రకాలుగా ఉన్న అంగన్వాడీ లేకపోతే ఆశా వర్కర్ల ద్వారా వాళ్లకు ఎలా ఉండడం ద్వారా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఈ ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లను కూడా వాళ్ళ శ్రమను దోపిడీ చేయొద్దు అని చెప్పి ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాకముందు ఇక్కడ అంగన్వాడీల జీతాలు 4,000 ఉంటే 13,800కు తీసుకెళ్ళి వాళ్ళకు 30% పిఆర్సీని కూడా వాళ్ళకి ఇవ్వడం, అంటే ఏ ఒక్కరి శ్రమను దోచుకోలేదు, అందరినీ గౌరవించుకోవడం. ఒకప్పుడు 200 రూపాయలు ఉండే పెన్షన్ ఒక అవ్వకి ఇస్తే లేకో వితంతువుకి ఇస్తే బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు కూడా ఇచ్చి వాళ్ళు గొప్పగా గౌరవంగా బతకాలని 2,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా. మరి ఆడపిల్లలు అని అంటే గుండెల మీద కుంపటి అని అనుకునే స్థాయి నుంచి ఒక కళ్యాణ లక్ష్మి ద్వారా వాళ్ళకు 1,116 ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఇచ్చి ఆదరించిన ఆడపిల్లల్ని ఆడవాళ్లను గొప్పగా గౌరవించుకున్న నాయకుడు కేసీఆర్ గారు అన్నట్టు నిజంగా ఇవాళ మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడుతూనే ఇది భావితరాలకు అందిస్తూనే ఇది 10 కాలాల పాటు ఇలాగే ఉండాలి అని అంటే వీటిని గుర్తించి మనకు పరిచయం చేసి మనకు వాటి రుచి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రాన్ని పాలించే రోజు రావాలి, మనకు ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక ఆందోళన లేకుండా, ఎప్పుడు ఏది ఉంటుందో ఉండదో అనే ఒక ఆందోళన లేకుండా మరి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు ముందుకు అడుగేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ వేదిక నుంచి నేను ఈ రాష్ట్రంలో ఉండే మహిళా లోకానికి పిలుపునిస్తూ మరి ఎల్లుండి ఆదివారం రోజు అమావాస్య నుంచి అయ్యే ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలయ్యే మరి బతుకమ్మ పండుగని జయప్రదం చేయాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ, ఇప్పుడంటే మహిళలు రాజకీయాల్లోకి వచ్చారు, విద్యలోకి వచ్చారు, ఉద్యోగాల్లోకి వచ్చారు, కానీ ఒకప్పుడు
సంవత్సరం అంతా కష్టపడినా ఎవరింట్లో వాళ్ళు ఏ పండుగలు చేసుకున్నా మరి కేవలం బతుకమ్మ అప్పుడు మాత్రమే మరి ఊళ్ళలో అందరు కలుసుకొని సంవత్సరం పొడుగున వాళ్ళు కొన్న చీరలు నగలు ప్రదర్శించుకుని మనల్ని మనం గౌరవంగా గొప్పగా చెప్పుకునే ఒక పండుగ బతుకమ్మ పండుగ. అలాంటి బతుకమ్మ మళ్ళీ ఆదివారం నుంచి మొదలు కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా సోదరి మళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందాకే అక్క వాళ్ళు అంటారు, కవిత గారు అన్నట్టు ఆదివారం రోజే మనం ఇక్కడి నుంచే మొదలుపెట్టి మన జిల్లాలో మన ప్రాంతాల్లో మనం ఆడుకోబోతున్నాం కాబట్టి మళ్ళీ వెనక్కి రాకుండా మొదటి రోజే ఈ భవన్లో మనం ఈ బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మను నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన మహిళా సోదరి మళ్ళందరూ తమ బాధ్యతగా దీన్ని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని చెప్పి మరి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇవాళ 3 కొత్తగా మళ్ళీ బతుకమ్మ పాటలు సీనన్న చెప్తా అంటే అన్నతోని ప్రతిరోజు 1 గంట మన సంస్కృతి గురించి మన సాంప్రదాయాలు ఎట్లా వచ్చినాయి, ఏ విధంగా నిజంగా మన భాష ఉండేది అనేది వారి నుంచి రోజు 1 గంట చెప్తే నిజంగా మన జీవితాలు ధన్యమైపోతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరిన్ని పాటలు మరి రూపాలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మమ్మల్ని అందరినీ నిన్న ఈ ప్రోగ్రాంకి రామన్నా రావాల్సి ఉండే, కానీ మీ పండుగ మీరందరూ కలిసి చేయండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇవాళ మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చిన మన ప్రియతమ నాయకులు, మన దైవ సమానులు, తండ్రి సమానులు కేసీఆర్ గారికి, మన సోదరులు మనల్ని అన్నింటిలో ప్రోత్సహిస్తున్న రామన్నకు, మన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ అక్క, చాలా విషయాలు మాట్లాడారు. మన అందరం కూడా ఇష్టపడేటువంటి అక్క, మనందరికీ నిజంగా ఒక పెద్ద అక్కగా మనం ఈ కార్యక్రమానికి పిలుస్తున్నాం. అందరం 3 సార్ల మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నటువంటి సోదరమని సవితక్క గారిని మాట్లాడవలసిందిగా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు మాట్లాడినాక మాకు మాట్లాడడానికి ఏమీ లేవు, అయినా కూడా ఈరోజు ఈ వేదికను మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేసుకునేటట్టు మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్న గౌరవనీయులు మన అధ్యక్షులు కేసీఆర్ గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ముందు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత గొప్పగా అందరినీ కూడా మనందరినీ గౌరవించి ఒకదాటి మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మీకు చేయండి అని చెప్పి ముందుండి మనం నడిపిస్తున్న కేసీఆర్ గారికి ముందు ధన్యవాదాలు. ఈ సభకు అధ్యక్షత వహించిన ఉమా గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా కోఆర్డినేట్ చేసిన మన పద్మా దేవేందర్ రెడ్డి గారికి, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందరిని కూడా ఇక్కడ పిలిచినందుకు. సత్యవతి గారు మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రులు సింత లక్ష్మారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు కోవా లక్ష్మి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ ఎంపీ గారు కవిత గారు, దేశపతి శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న గౌరవనీయులందరికీ కూడా, చైర్మన్లు ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, అందరికి కూడా ఉద్యమంలో భాగస్వామ్యమైన చాలామంది ఇక్కడ కనిపిస్తున్నారు మా అక్క చెల్లెళ్ళందరూ అందరికీ, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి అన్నకి, దేవిప్రసాద్ గారికి, శంకర్ నాయక్ గారు కూర్చున్నారు ఇప్పటివరకు, వారికి అందరికీ కూడా శ్రీనివాస్ గారు చెప్పినట్టు బతుకమ్మ ఆడుతుంటే అక్క చెల్లెళ్ళు ఆడుతుంటే చుట్టంతా మా అన్నతమ్ములు ఉండేవాళ్ళు, ఊర్లో మనం చూసేవాళ్ళం, ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఉదయం కాబట్టి మళ్ళొకసారి గుర్తు చేసుకుంటున్న అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. నిజంగానే బతుకమ్మ ఆడుతున్నప్పుడు చిన్నప్పుడు మాతో పాటు మా అన్నదమ్ములు కూడా ఉదయం నుండి మాతో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే పూలు తెంపక రావాలి కదా, పొద్దున్న లేసి, ఇప్పుడంటే ఆర్డర్ ఇస్తే పూలు వస్తున్నాయి బతుకమ్మను పెంచుకుంటున్నాం, అది వేరు. కానీ అప్పుడు చిన్నప్పుడు ఊర్లలోకి వెళ్ళి ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయో, ఎప్పుడెప్పుడు బతుకమ్మను పేర్చుకుందామా వెళ్ళాలనే ఆలోచన చిన్నప్పుడు ఉండేది. గ్రామంలో ఉన్న అందరికీ తెలుసు. అయితే ఉదయం పూలు తెంపక రావాలంటే మాతో పాటు ఖచ్చితంగా అన్నతమ్ములు వచ్చేవాళ్ళు పూలు తెంపడానికి. ప్రత్యేకంగా మామూలుగా గునుగ పువ్వు, తంగేడు పువ్వు ఖచ్చితంగా ఉండాల్సింది. ఈ తంగేడు పువ్వు ఎక్కడుంది, గునుగ పువ్వులు ఎక్కడున్నాయి, ఖచ్చితంగా ఉండాల్సిందని తీసుకునే వాళ్ళం. ఒక బతుకమ్మ పండుగ రోజు మాత్రమే ఆ 2 పూలకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా వెతికి తీసుకొచ్చేవాళ్ళం. సో సాయంత్రం పేర్చిన తర్వాత బతుకమ్మ ఆడినంతసేపు మా అన్నదమ్ములందరూ నిల్చొని ఉండే వాళ్ళందరూ కూడా బతుకమ్మ ఆడిన తర్వాత మనకు ఆడబిడ్డల కష్టం కావద్దని వాళ్ళే మోసుకొని పోయేవాళ్ళు. పెద్ద పెద్ద బతుకమ్మలు ఆడితే వాళ్ళే మోసుకొని చెరువుల దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసేంత వరకు ఉండి వచ్చేవాళ్ళు. నిజంగా ఆ మెమరీస్ తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగని ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు
సరే ఉద్యమంలో బతుకమ్మను కూడా భాగం చేసి ఎక్కడ పోయినా కూడా బతుకమ్మను తీసుకొని వచ్చేవాళ్ళు, బోనాలను తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ తెలంగాణ రాకముందు ఎట్లుండేది, మనకు తెలంగాణ వర్డ్స్ అంటే మన భాషను మన యాసను కూడా తక్కువ చేసి చూసేవాళ్ళు, తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ చేసి చూసేవాళ్ళు. పూలను పెట్టి ఏంటి ఆడతారు వీళ్ళని ఎగతాళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటిది ఉద్యమంతో పాటు ఈ బతుకమ్మ పండుగని అదేవిధంగా బోనాల పండుగని కూడా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చి నిజంగా చాలా గొప్పగా మన సంస్కృతిని చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. నిజంగానే ఉమా గారు చెప్పినట్టు అరెస్ట్ చేసినప్పుడు బతుకమ్మను కూడా తీసుకొని పోయేవాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, సరే తీసుకెళ్లారు అక్కడ ఉన్నారు కదా అని అనుకుంటున్న సందర్భంలో స్టేషన్లోనే పెట్టి ఆడేవాళ్ళు బతుకమ్మను కూడా. ఇక ఏమనేవాళ్ళం కాదు, బతుకమ్మను ఆడుతున్నప్పుడు బతుకమ్మను ఆడనిచ్చే వాళ్ళ కోసేపు. అంటే అంత గొప్పగా ఉద్యమంతో పాటు ఈ మన సంస్కృతికి కూడా అంత ప్రాధాన్యత వచ్చేటట్టు గొప్పగా ప్రచారం చేసిన నాయకుడు గౌరవనీయులు కేసీఆర్ గారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా ఒక తండ్రిలాగా ఆలోచించారు కాబట్టి ఇంతకుముందు సత్యవతి రాథోడ్ గారు చెప్పినట్టు ఆడబిడ్డని కేంద్ర బిందువుగా చేస్తూ చాలా పథకాలు తీసుకొచ్చారు. ప్రతి పథకం వెనకాల ఆడబిడ్డ క్షేమం అనేది స్పష్టంగా కనిపించింది. కానీ ఈరోజు వాటిని చెరిపివేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని 1,00,000 సార్లు తలుచుకొని ఉంటారు. ప్రతి దగ్గర కూడా 1,00,000 సార్లు తలుచుకొని ఉంటారు ఒకరొకరు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అయ్యో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా లేదే అనే ఆలోచన ప్రతి ఒక్కరికి మమ్మల్ని తండ్రిలాగా ఆదుకున్నాడనే ఆలోచన కనిపించింది. బతుకమ్మ చీరల వెనకాల కూడా గొప్ప ఆలోచనతో చేశారు. చేనేతన్నలకు పని కల్పించడమే కాకుండా ఎంత పేదవాళ్ళైనా కూడా బతుకమ్మ పండుగ వచ్చిందంటే తన దగ్గర ఉన్న కొన్ని డబ్బులతోనైనా ఆడబిడ్డకు చీర తీసుకుపోయించే సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మనం చిన్నప్పుడు చూస్తున్నాం. అప్పు చేసో సొప్పు చేసో ఆడబిడ్డకు మాత్రం వెళ్ళి అన్నదమ్ములు పోయి బట్టలు ఇచ్చి వచ్చిన సందర్భం మనం బతుకమ్మ పండుగకి ఇచ్చి బట్టలు ఇచ్చి పండుగ పిలుచుకొచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. నిజంగా నా గొప్ప సంస్కృతిని కేసీఆర్ గారు భవిష్యత్ తరాలకు ఇచ్చేటట్టు ఈ బతుకమ్మ చీరలు అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలామంది చాలా కామెంట్స్ చేశారు. కానీ కొంతమంది ఆడబిడ్డలు మాట్లాడేవాళ్ళు, మా వార్డ్రోబ్లో బోల్డ్ అనే చీరలు ఉంటుంటాయి, కానీ పండగ వచ్చిందంటే మా అన్నదమ్ములు ఏం తీసుకొస్తారని చూసేవాళ్ళం. అమ్మగారింటికి పోతే ఒక పసుపు కొమ్మ పెట్టి ఒక బ్లౌజ్ పీస్ పెడితే ఇంటికి వచ్చి అదే గొప్పగా అత్తగారింట్లో చెప్తుంటాం, మా అమ్మ మాకు బ్లౌజ్ పెట్టింది, మా అన్నదమ్ములు మాకు చీర పెట్టిందని. ఎంత ఖరీదైన చీరలున్నా ఈ చీర మీద ఉన్న మమకారం, ప్రేమ అవన్నీ వేరే చీరలలో దొరకవమ్మా అని కొంతమంది ఆడబిడ్డలు మాట్లాడేవాళ్ళు. మొన్న ఒక విషయంలో మాట్లాడుతుంటే ఒక అమ్మ చెప్తా ఉంది, కళ్యాణలక్ష్మి గురించి మాట్లాడుతూ బంగారం ఇవ్వకపోయారు కదమ్మ అంటే, కళ్యాణలక్ష్మి చెక్ ఏదైతే కళ్యాణలక్ష్మికి ₹1,00,000 ఇచ్చాడో ఆయన రాష్ట్రంలో అందరికి ఒక మేనమామలాగా ఇచ్చాడమ్మ కేసీఆర్ గారు, ఇప్పుడున్న వాళ్ళకి ధ్యాస లేదనే మాట మాట్లాడినారు. కాబట్టి ఆ విధంగా ఆడబిడ్డలను కాపాడుకునే దిశగా సంస్కృతిని కూడా చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారు దక్కుతుంది. శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ రావాలి. తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ రావాలంటే మళ్ళీ కేసీఆర్ గారు వెనక్కి రావాలి. ఆడబిడ్డలందరూ కూడా ఆశీర్వదించి మన సమాజం కోసం, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష లాంటి కేసీఆర్ గారి నాయకత్వం మరొకసారి రావాలి. అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియ